పెద్ద సాంకేతిక అంశం కాదు. ఇప్పుడు సినిమా హీరోల ఫ్యాన్స్ లేకపోతే అభిమానులు ఉంటుంటారు చూడండి. మనోడు మర్డర్ చేసినా సరే పెద్దగా రక్తం రాకుండా చేశాడు, లేకపోతే అరవకుండా చచ్చిపోయేటట్టు చేశాడు, అదిరా మా వాడికి ఉన్నటువంటి మానవత్వం అని చెప్పేటటువంటిది ఉంటుంది. అట్లాంటి ఎకో సిస్టమే ఇప్పుడు ప్రస్తుతం తెలుగుదేశానికి ఒక ఫెచ్చింగ్. జనసేనకి ఇదివరకు ఉండేది కాదు, ఇప్పుడు జనసేన అది అందుకోగలిగింది. అది మిస్ అవుతున్నది ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, లేదా దాంట్లో కూడా ఉన్నారు కానీ ఎకో సిస్టమ్ ద్వారా కాదు, అభిమానంతో ఉండేటటువంటి ఒక సిస్టమ్ని మెయింటైన్ చేయాలి. ఇప్పుడు కూడా జనసేన కూడా సిస్టమ్ మెయింటైన్ చేయట్లేదు, అభిమానులు మాత్రం అట్లా ఉంటున్నారు. ఎకో సిస్టమ్ ఇప్పటికి కూడా ఉంది ఒక్క తెలుగుదేశం పార్టీ, తర్వాతన కాంగ్రెస్ పార్టీకి ఉంది, కమ్యూనిస్టులకు కూడా ఉంది ఎకో సిస్టమ్. భారతీయ జనతా పార్టీకి మళ్ళీ అది లేకపోవడం అన్నది సమస్య అవుతుంది. ఈ మధ్యన అది ట్రై చేస్తున్నారు కానీ పార్టీగా చేయకుండా అభిమానులనే అట్లాగా ఎకో సిస్టమ్ కింద ఫీల్ అయ్యేటటువంటి పరిస్థితి ఉంది. ఒరిజినల్ ఎకో సిస్టమ్ అంటే ఇక ప్రాణం పోయినా సరే దాన్ని పాజిటివ్గా మలుచుకొచ్చేటటువంటి క్రమం. ఇప్పుడు చూడండి, ఒక తొక్కిసలాట జరిగింది, దీంట్లో ఎదురోళ్ళ వల్లనే జరిగింది, మనోడు తప్పేం లేదు. రేట్లు పెరిగినాయి, గతంలో వల్లే తగ్గింది, ఇప్పుడేం లేదు. కరెంటు కోతలు నడుస్తున్నాయి, అసలు దాని గురించి మాట్లాడకూడదు. ఎవరైనా మాట్లాడితే వాడు ఉద్దేశపూర్వకంగా ద్రోహంగా చేస్తున్నాడు అనాల. ఇసుక ఎట్లాంటి పరిస్థితి ఉందో తెలుసు, మద్యం ఏం జరుగుతుందో తెలుసు, కానీ అన్నిట్లలో వైఫల్యాలని విధ్వంసం నుంచి బయటికి తెచ్చాం, విధ్వంసం నుంచి బయటికి తీసుకొచ్చాం, ఇదే పదాన్ని పదే పదే పదజాలపు మాయ అనేటటువంటిది అట్లాగే నడిపిస్తుంది. జగన్ టైంలో తెచ్చినటువంటి ప్రాజెక్టులే ఇనాగ్రేషన్ జరిగిన అసలు అది జగన్ టైంలోనే బిగినైనవి అని రాసిన వాడేవాడు. అదే చంద్రబాబు టైంలో, అదే జగన్ అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు టైంలో ప్రారంభమైన దాన్ని జగన్ గొప్పలు చెప్పుకుంటున్నాడని రాశారా లేదా? చంద్రబాబు టైంలో ఒప్పందమే కుదిరింది, ప్రారంభం కూడా కాలేదు, శంకుస్థాపన కూడా కాలేదు, కానీ అప్పుడు ఒప్పందం కుదిరిన దాన్ని ఇప్పుడు జగన్ అమల్లో చేస్తున్నాడు, తన గొప్ప అని చెప్పుకుంటున్నాడు అన్నారు లేదా? ఇప్పుడు జగన్ టైంలో ఏకంగా జీవోలే వచ్చేసినాయి, గ్రీన్ ఎనర్జీ కావచ్చు, లేకపోతే కనుక బల్క్ డ్రగ్ పార్క్ కావచ్చు, కానీ ప్రచారం బాబు తెస్తున్నాడు, మోడీ ఇస్తున్నాడు. అంటే అది ఎకో సిస్టమ్. మన హయాంలో జరిగిన వాటిని బాగా గుర్తుంచుకుంటూ ఎదురోళ్ళ హయాంలో జరిగినా కూడా మనకే రాసిచ్చేటటువంటి స్టైల్ ఇది. వీళ్ళు వార్తలు రాస్తారు, టీవీల్లో బ్రేకింగ్లు వేస్తారు, సోషల్ మీడియాలో పోస్టులు చేస్తారు, ఇదంతా ఒక ఎకో సిస్టమ్. వీళ్ళకి వ్యాపారంలోనూ లేకపోతే కనుక వాళ్ళకి సంబంధించినటువంటి ఇతరత్ర వ్యవహారాల్లోనూ ఈ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అధికారంలో లేనప్పుడు అండగా నిలబడి వాళ్ళని కాపలా కాస్తుంది, కాపాడుకొస్తుంది. కాబట్టి వాళ్ళందరూ ఇక అదే ప్రాణం కిందన భావిస్తారు. అలాంటి సిస్టమ్ ఎక్కడుంది జగన్కి, అది చూసుకోవాల్సింది.